తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో కేసీఆర్ కూతురు ఎమ్మెల్సీ కవిత సంచలన నిర్ణయం తీసుకున్నారు. భారత జాగృతి అన్ని కమిటీలను రద్దు చేస్తున్నట్లు ఆమె ప్రకటించారు. అయితే గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభంజనం ముందు రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోగా పలువురు నాయకులు పార్టీని వీడుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుత కమిటీలో ఉన్న నేతలు ఇతర పార్టీలోకి వెళ్తే ఆ ఎఫెక్ట్ కవితతో పాటు బీఆర్ఎస్ పార్టీపై పడే అవకాశం ఉన్నందున ఆమె ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. భారత జాగృతి సంస్థకు చెందిన అన్ని కమిటీలను రద్దు చేస్తున్నట్టు ఆదివారం నాడు ప్రకటించారు. విదేశీ, జాతీయ, రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయి, మండల స్థాయి కమిటీలన్నీ రద్దు చేస్తున్నట్టు కవిత కార్యాలయం నుంచి ఓ ప్రకటన వెలువడింది. కమిటీల రద్దు తక్షణమే అమల్లోకి వస్తుందని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. ఈ క్రమంలోనే భారత జాగృతి నేతలు సైతం కాంగ్రెస్ ఇతర పార్టీలోకి జంప్ అయ్యేందుకు సిద్ధమైనట్లు సమాచారం రావడంతో కవిత ముందే అప్రమత్తమై కమిటీల అన్ని రద్దు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్ దెబ్బకు కవితకు ఉన్న పరువు కాస్త తీసుకుందని ప్రచారం జరుగుతోంది. ప్రస్తుత కమిటీలో ఉన్న నేతలు ఇతర పార్టీలోకి వెళ్తే ఆ ఎఫెక్ట్ తనతో పాటు బీఆర్ఎస్ పార్టీపై పడుతోందని అలర్ట్ అయ్యే కవిత కమిటీలన్నీ రద్దు చేసే విధేయులతో త్వరలోనే కొత్త కమిటీలు ఏర్పాటు చేయాలని ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అయితే కవిత సడన్ గా భారత జాగృతి కమిటీలు అన్ని రద్దు చేయడానికి గల అసలు కారణాలు ఏంటన్నది మాత్రం తెలియాల్సి ఉంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.